వెల్కమ్ టు తెలుగు గ్యారేజ్. నేను మీ యాంకర్ శరత్. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ నేను యువర్ కార్ దగ్గర ఉన్నాను మాదాపూర్లో. డెఫినెట్లీ మీకు మంచి ప్రీ ఓన్డ్ కార్స్, సెకండ్ హ్యాండ్ కార్స్ కావాలంటే డెఫినెట్లీ మనం మాదాపూర్ యువర్ కార్ షోరూమ్కి వచ్చేయచ్చు. ఇప్పుడు మీకు మారుతి నుంచి బ్రీజా వెహికల్ చూపిస్తాము. ఎలా ఉంది ఏంటనేది కూడా చూడండి. నాగేశ్వర గారు చెప్పండి, మనకి ఏంటి ఎలా ఉంది వెహికల్ డీటెయిల్స్ ఏంటంటే 2022 ఇయర్ అండి. 2022 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. వెరీ లెస్ డ్రైవ్ అయిన కార్ అండి. ఓన్లీ 46,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇందులో వేరియంట్ వచ్చేసి ZXi ప్లస్ అండి. ఇంకా టోటల్ టాప్ అండ్ ఇదే లాస్ట్ టాప్ అండ్ అనమాట. ఓకే. ఇదేంటంటే ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ కాబట్టి లెస్ డ్రైవ్ అని తిరిగింది వెహికల్. మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా ఒక 8,50,000 నుంచి 8,80,000, 8,50,000 నుండి 8,80,000 మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది. మనకి ఎస్యూలోనే కంపేర్ చేసుకుంటే వేరే వెహికల్ చూసుకుంటే కన్నా మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉన్న వెహికల్ ఏంటంటే కన్నా మారుతి బ్రీజా అని చెప్పొచ్చు. మనకు మైలేజ్ పరంగా చూసుకున్నా, మెయింటెనెన్స్ పరంగా చూసుకున్నా చాలా అంటే కంపారిటివ్ అనదర్ వెహికల్తో చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది వెహికల్. సో చేయడానికి ఏంటంటే మోడల్ కూడా 22 మోడల్ టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించవచ్చు. టాప్ ఎండ్ లెస్ డ్రైవ్ అండ్ కార్ ఉంది కాబట్టి చెప్తున్నాను 8,50,000 నుంచి 880 దాకా అప్రాక్సిమేట్ కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఓకే. ఇలా కలర్స్ కూడా నాకు తెలిసి ఎక్కువ వైట్ బ్లాక్ ఉంటాయి, కానీ ఇలాంటి రేర్ కలర్. అవునండి. ఇలాంటి గ్రే కలర్ లో కొంచెం తక్కువనే వస్తాయి. మెయింటెనెన్స్ కూడా కలర్ అనేది మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. సపోజ్ వైట్ కలర్ అలాంటిది తీసుకున్నట్టు కొంచెం క్లీనింగ్ చేసుకుంటా ఉండాలి. ఇలాంటిది అయితే మనం ఎక్కడ పెట్టినా కూడా సేమ్ ఆ కలర్ అదే ఉంది కాబట్టి మనం పెద్దగా సో అది మెయిన్ ప్లస్ పాయింట్ ఉంటుంది. సో ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగుంది. వెహికల్ ఏమన్నా సరే సీట్ ఏదన్నా సరే డ్యామేజ్ ఉన్నా కూడా మేము ఎంకరేజ్ చేయమండి. కస్టమర్ చెప్తాం ఒకవేళ సీట్ కవర్స్ అయినా వేయించుకుంటారంటే అని చెప్పి కూడా మనం సజెస్ట్ చేస్తాం. ఏమైనా స్క్రాచెస్ ఏమైనా ఉంటే కానీ కొంచెం చేయించుకుంటామని చెప్తాం. కస్టమర్ అయితే మేజర్గా మనం పెట్టాల్సిన అవసరం జనరల్ సర్వీస్ చేయించుకోవాలి. ఒక 5,000 10,000 అనేది కామన్గా ఉంటుంది వెహికల్కు. సో ఆ మినిమం సర్వీస్ అయితే మనం చేయించుకున్న తర్వాత మనం వెహికల్ యూజ్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది. మేజర్గా ఏదైనా సరే ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే కదా మనం వెహికల్ అయితే అలౌ చేస్తాం. బాడీ చెక్ చేసే వాళ్ళు ఒక టెక్నీషియన్ ఉంటారు, ఇంజన్ చెక్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. మనకు డాక్యుమెంట్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయా లేదంటే ఎట్లా అని చెప్పి ఫైనాన్స్లో ఏమైనా ఉందా, చలానాలు ఏమన్నా ఇది టీమ్ అనేది సపరేట్ ఆఫీస్లో ఉంటారు. వాళ్ళు కూడా చెక్ చేసిన తర్వాత అంతా ఓకే ఉంటేనే మనం పార్క్ అండ్ సేల్కి అలౌ చేయడం జరుగుతుందండి. సో కంప్లీట్ వెహికల్ అయితే టెస్ట్ చేసి ఉంటుంది. అండ్ నేను మీ పేపర్ మీద మెన్షన్ చేస్తుంది కింద వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ రీడింగ్స్ అని అవన్నీ కూడా. ఇది కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే టైంలోనే కంపల్సరీ ఇది మెన్షన్ చేసుకుని ఉండాలండి. ఎందుకంటే మనం రీడింగ్ అనేది మనం చెక్ చేయం కదా షోరూమ్ లో ఇది అయిందా లేదా అవి చెక్ చేయాలంటే కష్టం. ఎందుకంటే కొన్ని వెహికల్స్ షోరూమ్ లో సర్వీస్ అంటే కొన్ని బయట సర్వీస్ అది బయట జరిగింది అది జెన్యూన్ గా లేదని మనం చెప్పలేం కదా అది. సో అది కూడా జెన్యూనే. లేదంటే కన్నా షోరూమ్కి వెళ్తే ఎక్కువ బిల్ వేస్తాడనే ఉద్దేశంతో బయట చేయడం చాలా జరుగుతుంది అది అనమాట. సో అది మనం చెప్పలేం కాబట్టి దాన్ని మెన్షన్ చేయాలి. అంతే మా దగ్గర ఏంటంటే 95 to చెప్తున్నాను కదా 95 to 98 వరకు కూడా అన్ని వెహికల్స్ కూడా జెన్యూనే ఉంటాయి. సో ఏదో ఒక వెహికల్ బిస్కెట్ ఎంత మా కంపెనీకి ఇదే అవుతుంది అనే ఉద్దేశంతో అది కంపల్సరీగా ఈ షీట్ అనేది ఏ ఆఫీస్లోనో చూసుకోండి మీరు, ఇది కంపల్సరీ ఉంటుంది షీట్లో అలా. సో ఇంటీరియర్ అంతా కూడా లోపల మొత్తం కూడా నీట్గానే ఉంటుంది అయితే డెఫినెట్. అవునండి.